హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చిక్కుడుకాయ టమాటో కూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికన్నా ముందుగా ఈ చిక్కుడుకాయలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా మనకి చలికాలంలో దొరుకుతాయండి. అయితే ఈ చిక్కుడుకాయలో మిగతా కూరగాయలు లాగానే విటమిన్స్, మాంసకృతులు, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, జింక్, మెగ్నీషియం ఉంటాయండి. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఈ చిక్కుడుకాయలు తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. దీనికోసం నేను 1/2 కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇక్కడ ఈ వీడియోలో 1/2 కేజీ చిక్కుడుకాయకి సరిపడా మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను. మీరు తీసుకున్న చిక్కుడుకాయలను బట్టి మీరు మెజర్మెంట్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ చిక్కుడుకాయలని ఈ విధంగా ఒలుచుకు పెట్టుకున్నానండి. అయితే మీరు కావాలనుకుంటే ఈ విధంగానైనా చిక్కుడుకాయలని ఒలుచుకొని పెట్టుకోవచ్చు, లేదంటే పూర్తిగా ఓపెన్ చేసైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఇలా చిక్కుడుకాయలని కట్ చేసుకుంటున్నప్పుడు చక్కగా చెక్ చేసుకోవాలి. పుచ్చులు ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఈ విధంగా చెక్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా పూర్తిగా విడదీసైనా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఈ విధంగా విడదీసినట్టుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి మార్చుకొని 2 సార్లు మంచినీళ్ళతో కడిగిన తర్వాత వీటిలో వాటర్ వంపేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయల్ని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకొని స్టవ్ని వెలిగించి మంటను లో ఫ్లేమ్లో నుంచి 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద వీటిని ఉడికించుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి చిక్కుడుకాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు 4 టమాటోలని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఒక బౌల్లోకి మార్చుకోవాలి, వాటర్ అంతా తీసేసి. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాస్త ఉల్లిపాయ ముక్కలు వేగాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఉల్లిపాయ ముక్కలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఈ చిక్కుడుకాయని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుతూ చక్కగా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా ఈ చిక్కుడుకాయలంతా కూడా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ టమాటో ముక్కలు చక్కగా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టమాటో ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటో ముక్కలు చక్కగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. చూడండి ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి,
1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ముందుగా చిక్కుడుకాయలు మనం ఉడికించుకుంటున్నప్పుడు 1 టీ స్పూన్ నేను సాల్ట్ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడా సాల్ట్ని చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచేసి చక్కగా ఈ స్పైసెస్ అన్నీ కూడా చిక్కుడుకాయలకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇలా కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అయితే కూర ఒకవేళ మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే 2 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు పప్పు రెసిపీస్లోకి కానీ, పప్పుచారు సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. లేదు మెయిన్ కోర్సుగా కూరని చేసుకోవాలి గ్రేవీలాగా అనుకుంటే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. లేదా ఈ విధంగా సైడ్ డిష్గా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సైడ్ డిష్గా చేస్తున్నాను. ఇలాగా కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ టమాటో కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.